గిరగిర తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా తినుసే నలగాలేదులే. ఆలు పెరగక తన వెనకాలే అలసి సొలసిపోయినా మనసే కరగాలేదులే. చిన్నదేమో తిరిగే చూడాదే, ప్రేమంటే అసలే పడదే. గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే. ఆలు
పెరగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరగాలేదులే. అలలు వలిసి చతికిల పడునా కలలు నిలిచి కలవరపడునా సహజ గుణము నిమిషము విడునా ఏమి జరిగినా మనసునెప్పుడు వదలని తపన వినదు అసలు ఎవరి అనినా గగనమునిగి తనపై పడిన ఆశ కలుగునా వేసవిలోన పెనుతాపం ఓ ఆరాటంలా నింగిని తాకి దిగిరాదా వర్షంలా. గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా నినుసే నలగాలేదులే. ఎవరికెవరు తెలియదు మునుపు అడిగి అడిగి కలగదు వలపు ఒకరికొకరు అని కలపనిదే మనని వదులునా ఎదురు పడిన క్షణమొక మలుపు అడుగు కలిపి కదిలితే గెలుపు దిశలు రెండు వేరై ఉన్న పయనమాగునా నేనంటే తానే తను నేనే ఒకటై ఉన్నానే బొమ్మన్నా పోనే పడతానే లేస్తానే. గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా నినుసే నలగాలేదులే. అలు పెరగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరగాలేదులే. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా. మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా
స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన దినం మా హృదయాలు ఎంతో ఆనందముతో సంతోషముతో గంతులు వేస్తూ ఉన్నాయి. అది నువ్వు చేసిన కార్యం. ఎలాంటి వాతావరణము, ప్రతికూల పరిస్థితులు ఏది కూడా ఆపడం లేదు. వాతావరణ ప్రతికూలతలను యేసు నామములో గద్దించి నాయన ఏదైనా కార్యక్రమం జయప్రదంగా జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. వాటికంటే ముందుగా ఇదిగో నాయన స్వీటి కొరకై, చిన్ని కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన బిడ్డలు నాయన యవ్వనస్తులు పొందినదిగా ఉండునట్లుగా నాయన తండ్రి స్వీటిని సిద్ధపరుస్తూ ఉంటుండగా ఆశీర్వదించండి. చిన్ని కూడా ప్రేమతో ఆమెను అంగీకరించి ప్రభా సాయంకాలం జరగబోయే వివాహ మహోత్సవులో నాయన ఒక రాజుగా, ఆమె ఒక రాణిగా నాయన నీ ముందు కనబరుచుకున్నట్టుగా మీరు ఆశీర్వదించండి. నాయన మా సాంప్రదాయం ప్రకారంగా బిడ్డలను ఆశీర్వదించి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటుండగా ఇందులో పాల్గొనిన ప్రతి ఒక్కరిని దీవించండి. కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరిగించండి. కేవలము నీ ఆత్మ కార్యము ద్వారా ఇవన్నీ ఘనముగా జరుగుటకు సహాయం చేయండి. ఏదేను వనములో ఆదాము హవ్వలను దీవించిన దేవా, నాయన కానా అనే ఊరిలో జరిగే వివాహంలో కొదువను తీర్చిన దేవా, అకుల ప్రిషుల వలె బిడలను మీరు ఆశీర్వదించి అడుగుచున్నాము తండ్రి. మాస్టర్ గారు సుధాకర్ గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరున్న మనందరికీ ప్రత్యేకంగా సిద్ధపరిచిన వివాహానికి సిద్ధపడబోతున్నటువంటి చిన్నికి పాపకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే. కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే. సన్నాయి మోగెన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా. రెండు గుండెల చప్పుడు ఒకటై మూడు ముళ్ళ ముచ్చట కాగా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా. 7 జన్మల బంధమిదేలే 7 అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా. ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలు తెల్చేగా. బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా.
షురు గిట్ల పరేషాని సంజాయితలేదా చెత్త చూడు ఓ కహాని పెళ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెళ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు నగత్తెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే అంతే అంతే గొప్పలెన్నో చెప్ప నీకే తిప్పలెన్నో పెట్టెనంటే సప్పగున్న లైఫ్ లోన అప్పులొల్లి తప్పదంతే అడిగినన్ని చీరలింక నొప్పు తెచ్చి పెట్టకుంటే మాట నీది ఇంటిలోన నడవదంటే నడవదంతే అంతే అంతే యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను అహర్నిశలది నహీనుడగునాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను
విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని ద్రోయకానన్ను ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ బోస్, ఫాదర్ జైపాల్, విచారణకులు రెవరెండ్ ఫాదర్ మరీదాస్, వాళ్ళ బంధువు ఫాదర్ కోనకాని మరీన, ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ సందర్భం ఏంటంటే వివాహ మహోత్సవం. ఈ వివాహ మహోత్సవంలో సంపత్ వెడ్స్ హర్షిత, సంపత్ వెడ్స్ హర్షిత వాళ్ళిద్దరూ మరి ఇష్టపూర్తిగా ఒకరి పట్ల ఒకరు మరి ఇష్టపడి మరి వాళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడాలి. భార్యాభర్తలుగా ఈ వివాహంలో ఎక్కడెక్కడ పుట్టినా దేవుని నిర్ణయం ప్రకారమే జ్ఞాన వివాహం అనేది జపంతులు పడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. సముద్రం ఎప్పుడు మరి నిర్మలంగా ఉండదు. అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు అలకల్లోలం అయిపోతాం సముద్రం. కాబట్టి మరి భూమి మీద ఉన్నటువంటి మనకు రాత్రి పగలు రెండు ఉన్నాయి. సూర్యుడేమో కాంతినిచ్చి పనిచేసుకోండి, మరి చీకటి పడినప్పుడు రాత్రిలో నిద్రపోండి. మరి జీవితాంతం వెలుగే ఉంటే కష్టపడి నిద్రపోక మరి కొన్నాళ్ళే బతుకుతారు. అందుకని దేవుడు అన్నింటినీ సరిసమాగా బ్యాలెన్స్డ్గా చేసి ఆయన ఆ విధముగా ఇష్టపడినాడు, ఆనందించాడు. కావున ఈనాడు
మీ ఇద్దరి వివాహంలో దేవుడు ఎక్కువగా సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఆయన మురిసిపోతున్నాడు. అంతకంటే ఎక్కువ మీ తల్లిదండ్రులు, వాళ్ళకంటే ఎక్కువ మీరు కన్నా ఈ పూజలో ప్రత్యేకంగా మీకోసం నేను ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఇది దేవుడు చేసినటువంటి కార్యం, దేవుడు చేసినటువంటి ఏర్పాటు. సంవత్సరాల తరబడి తిరిగి ఇంటి పక్కనే ఉన్న వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు మరి ఇక్కడే ఉందా మరి అదేదో దేవుడు పొద్దున వేస్తే వాళ్ళనే చూస్తాడు, కానీ తిరిగి ఏర్పాటు చేసి ఎంతో చెప్పులని తిరిగారు, ఇంటికి అక్కడే ఉందని చెప్తారు. వాకు చేతను క్రియల చేతను అస్త్రముల చేతను బహుభాగములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియు మాతను సర్వ దూతలను పునీతులను సహోదరులారా మేము నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడి ప్రతిమానుకొచ్చున్నాము. మనకు చూపి మన పాపములను అందించి మనలను నిత్య జీవమునకు చేర్చుగనుగాక. ప్రభువా దయచూపుము. చేసిన వివాహం కనికరంతో స్థిరపరచు. నీవు సంకల్పించిన ఈ కలయిక నీ సహాయముతో సురక్షితంగా ఉంచుమని ప్రతిపాదనకుంటున్నాను. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మహోన్నతుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. 7వ వచనము మరియు 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి
మరియు 18వ వచనం నుండి 25వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను. మానవుడు జీవము గలవాడాయను. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వారిని అన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరులు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడు ఎవరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుణ్ణి గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక ఒకదానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిది అయినది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారు ఇరువురు ఏక శరీరులు అగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ విసుగులతో నుండి ఆయనను వారికి సిగ్గు వేయలేదు.